సూర్యాపేట జిల్లా కేంద్రంలో తల్లకట్టలోని ఎన్టీఆర్ పార్క్ సమీపంలో వైద్యుడు మద్యం సేవించి చిరు వ్యాపారిని మరొక ద్విచక్ర వాహనదారుణ్ణి ఢీకొట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారికి గాయాలు కాగా మరొకరికి తలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న బాధితులు వారిని నిలదీశారు. నేను ప్రభుత్వ వైద్యుని బాధితులు బండ బూతులు తిడుతూ మీ మీద కేసు వేస్తా అని బెదిరింపులకు గురిచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బాధ్యత గల ప్రభుత్వ వైద్యాధికారి మద్యం సేవించి ఇలా డ్రైవింగ్ చేయడమే కాకుండా దుర్భాషలాడడం ఎంతవరకు సబబని వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హలో డాక్టర్ అండి, ఒక్క నిమిషం మాట్లాడు. ఏం కావాలట? ఇప్పుడు ఒక్కటే నిమిషం మళ్ళీ అన్నీ మళ్ళీ ఆడదా పులుసు మళ్ళా ఒక్క నిమిషం అన్నీ 5 నిమిషాలు. నేను చెప్పలేదు అన్న. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే రేపు నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు, రేపు ఏ విధంగా మాట్లాడుతున్నావు, రేపు మాట్లాడదాం అంటున్నావు. వాళ్ళ డాడీ లేకపోతే కడుపు మంచుతాడు. ఇప్పుడు ఆయన బుద్ధి పెరిగింది. అక్కడ ఒక 10 మంది ఆ షాపులు గల్లలు వాళ్ళు కూడా వస్తా అన్నారు. షాపులు చెప్పింది కూడా వస్తా అంటారు. నేను గౌరవంగా మాట్లాడుతున్నాను. గౌరవిస్తాను. ఏం కావాలని జరిగిన వాళ్ళకు ఇంకా పంపించలేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉందో చూసినావు కదా. ఇప్పుడు ఈయన సిచ్యువేషన్ బాగాలేదు. తర్వాత మంచిగా ఉన్నప్పుడు తర్వాత ఏం మాట్లాడతారు, ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళే చూస్తారు. వాడు కంప్లైంట్ ఇచ్చినాక ఆయన మన కాడికి వస్తాడు. ఆయన చుట్టూ మనం తిరిగి మాట్లాడడం అనేది ఎక్కడిది మనం. ఈయన ఆయనే పెద్ద మనిషి. అన్నీ అయితే